గౌరవ తిరుపతి రెడ్డి వాస్తు విధానం. మనము ఈరోజు మాట్లాడుకునే అంశము ఇంటిలోని నడకలు. ఈ నడకలు తప్పు ఉన్నట్లయితే జీవితము పూర్తిగా నష్టదాయకంతో నడుస్తుంది. నడకలు ఇంటి వాల్స్ ద్వారా, అంటే బెడ్రూమ్స్ ఏర్పడడం ద్వారా, లేదంటే పూజ గది ఏర్పడడం ద్వారా, కిచెన్ మరియు బాత్రూమ్స్ ఏర్పడడం ద్వారా ఈ నడకలు అనేటివి ఇంటిలో ఏర్పడుతుంటాయి. ఇవి ఆగ్నేయంగా నడిస్తే ఆ ఇంటిలో అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది, దీర్ఘ వ్యాధులు ఎక్కువగా ఉంటాయి, మెడికల్ బిల్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా రెండవ సంతానము, వారు బాయ్ అయినా గర్ల్ అయినా, అబ్బాయి అయినా అమ్మాయి అయినా కూడా, ఒకవేళ రెండవ సంతానం అయ్యి ఉంటే, ఒకవేళ పెళ్ళి అయిపోయి ఆ సంతానం ఒకవేళ ఆడపిల్ల అయి పెళ్ళి అయిపోయి ఈ ఇంట్లో ఉండకపోతే ఈ సమస్య ఆమెకు రాదు. సమస్య రావాలి అంటే వారు ఎవరైనా కూడా ఒక ఇంటిలో నివసించి ఉండాలి. అది మంచి ఫలితమా చెడ్డ ఫలితం అనేది వారు ఎక్కడైతే నివాసం ఉంటుర్రో. ఎందుకంటే నివాసము అనేది ఇంపార్టెంట్. అంటే వాళ్ళు ఒక కొద్ది కాలం లేదా కొద్ది గంటలు కూడా, ఎందుకంటే మనము తిరుపతికి వెళ్ళినప్పుడు కొద్ది గంటలు మాత్రమే మనం తిరుమలలో నివసిస్తాం కాటేజీలో. ఆ యొక్క వాస్తు ప్రభావం అనేది మన మీద ఉంటుంది. మనకు వచ్చిన ప్రాబ్లంకు సాల్వేషన్ దొరుకుతుంది. మనము ఎవరికి ఫోన్ చేయాలి లేదా ఎవరిని కలవాలనేది మనము అక్కడ నిర్ణయింపబడుతుంది. ఒక మంచి ప్లేస్కి వెళ్ళినప్పుడు ఎలా అయితే ఒకవేళ మనం మంచి వాసన కల ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎలా అయితే మంచి వాసన వస్తుందో, లేదంటే బురదగుంటకు దగ్గర వెళ్ళినప్పుడు ఎలా అయితే చెడ్డ వాసన వస్తుందో, వాస్తు భరితమైన వాస్తు ఇమిడి ఉన్న ఒక క్షేత్రం కానివ్వండి, లేదా ఒక ఇల్లు కానివ్వండి, స్కూల్ కానివ్వండి, ఫామ్ హౌస్, ఏదైనా కూడా వాస్తు తప్పు ఉన్న దగ్గర మీరు వెళ్ళినట్లయితే, కొన్ని గంటలు అక్కడ తిరిగాడినట్లయితే మీ మీద కొద్ది ప్రభావం ఉంటుంది. అక్కడ ఆ ప్లేస్లో ఏదైనా రూమ్ ఉండి, కాటేజ్ కానీ ఇంకేదైనా కానీ ఉంటే అక్కడ మీరు నిద్ర చేసినంత ఎక్కువ గంటలు ఉన్నట్లయితే ఆ ప్రభావం మీద ఉంటుంది. అందుకోబట్టి తప్పు వాస్తు ఉన్న దేవాలయాలకు వెళ్ళినప్పుడు మీకు తప్పు జరుగుతుంది. ఏదో ఒక సమస్య వస్తుంది, ఇంట్లో కొట్లాట్లు కానివ్వండి, లేదా ఇంకేదో నష్టం కానివ్వండి, ఏదైనా జరుగుతుంది. అదే మంచి ప్లేస్లోకి వెళ్ళినప్పుడు మంచి జరుగుతుంది. కాబట్టి దేవుడే చేశాడని చెప్పేసి మళ్ళీ అక్కడికి వెళ్తున్నారు. కాబట్టి వాస్తుకున్న గుడులు రద్దీగా ఉంటున్నాయి. ఈ రద్దీగా ఎట్లా అవుతుందంటే, కొత్త వ్యక్తులు ఎవరు రారు, ఒకసారి పోయిన వ్యక్తులు కాదు, ఒకసారి పోయిన వాళ్ళు 10 సార్లు వెళ్తుంటారు. సో కాబట్టి రద్దీ అనేది ఏర్పడుతుంది అక్కడ. ఈ విధమైన ఇదే అంశము మనం ఇంటిలో కూడా, ఇల్లు బాగుండి ఇంటిలో నడకలు కూడా మంచిగా ఉండి వాస్తుకు అమ్మనట్లయితే మీ ఇంటికి కూడా అందరూ చుట్టాలు, బంధువులు, స్నేహితులు అందరూ పడి వస్తుంటారు. మీరు చెడిపోతే ఎవరు రారు. ఇది యూనివర్సల్ ట్రూత్, అందరికీ తెలిసిన విషయం. ఈ నడకల విషయంలో డ్రాయింగ్ చేసేవారు ఈజియెస్ట్ వే లేదా కన్వీనియంటు, మీకు సౌకర్యవంతంగా ఉంది అంటున్నారు, కానీ ఈ సౌకర్యం అనేది వాస్తుపరంగా తప్పు ఇస్తుంది అనేది వాళ్ళకు తెలియడం లేదు. నేను ఈరోజు కూడా చెప్తున్నా, 2 బెడ్రూమ్ల ప్లాను ఎవరు కూడా ఇందులో తప్పు లేదు అని ఈరోజు కూడా చెప్పడం లేదు. అది ఎందుకో ఏమో మరి. నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకొని మనము ఒక వృత్తిని చేయాల్సి ఉంటుంది. కిచెన్ నుంచి బయటికి ఇక్కడ ఈ ద్వారము ఆగ్నేయ ద్వారం అని చెప్పేసి మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. ఈ ఆగ్నేయ ద్వారము అవుతుంది ఇది. ఈ ఆగ్నేయ ద్వారం ఉన్నట్లయితే దీర్ఘ వ్యాధులు, అనారోగ్యము, యజమానికి నష్టాలు, ఇవన్నీ కూడా సంభవిస్తుంటాయి. ఇవన్నీ ఇతరులు మనల్ని ఈజీగా మోసం చేయడం. ఈజీగా అంటే మనము ఒక రంగంలో ఉన్నప్పుడు ఆ రంగంలో మనకు మంచి నిపుణత ఉన్నా కూడా మనకంటే తక్కువ ఉన్న నిపుణత కలిగిన వాళ్ళు స్పీడ్గా వెళ్ళిపోతుంటారు, లాభాలు పొందుతుంటారు, మనము వెనక్కి వెళ్తుంటాము. లేదా మనల్ని ఆ దారిలో వెళ్తున్నప్పుడు మనల్ని ఎవరైనా మోసం చేసేందుకు ఆస్కారం ఉన్న ఈ ద్వారము ఆగ్నేయ ద్వారం. అందుకోసమే ఇది చాలా వాస్తులో ఆగ్నేయ ద్వారం గురించి చాలా ఎక్కువగా చెప్పబడింది. ఆగ్నేయము ఇది లిబరల్గా ఉంటుంది, అంటే వేరే ఒక అంశంతో ఇది ముడిపడి ఉండదు.
ఈశాన్యంలో ఏమైనా తప్పు జరిగితే వెంటనే మీకు సమస్య రాదు. ఈశాన్యంలో మీకు ఏదైనా సమస్య జరిగితే నైరుతిలో ఉన్న మిస్టేకు ఒక లింక్ ఏర్పడితేనే ఈశాన్యంలో ఉన్న మిస్టేకు యొక్క ప్రభావం చూపిస్తుంది. లేదా వాయువులో ఉన్నప్పుడు మరొక అంశం. కానీ ఆగ్నేయ భాగము, ఆగ్నేయ వీధిపోటు, ఆగ్నేయంలో గుంత, ఇవన్నీ కూడా లిబరల్గా ఉంటాయి. చాలా ఎక్కువ సమస్య వస్తుంది. కాబట్టి ఈ ఆగ్నేయం కిచెన్ నుంచి మీరు బయటికి వెళ్ళేందుకు, బాల్కనీలోకి వెళ్ళేందుకు, లేదా వాష్రూమ్లోకి వెళ్ళేందుకు, సో ఈ యొక్క ద్వారాలు మీరు ఒకవేళ ఉన్నట్లయితే వెంటనే దాన్ని మూసివేసి ఇక్కడ తూర్పు నుంచి వెళ్ళినట్లయితే మీకు రాజయోగము, కీర్తి ప్రతిష్ట, ఆరోగ్యము ఇవన్నీ కూడా వస్తాయి. దీనికి తోడు ఇక్కడనే ఇదే గదిలో చూడండి, తూర్పు ఆగ్నేయ ద్వారము ఇక్కడ ఉంది. దీనికి కిచెన్ నుంచి బయటికి వెళ్ళడానికి వాయువ్య ద్వారం ఇచ్చింది. వీళ్ళకు ఎంతసేపు కూడా మనిషి బయటికి కనిపించొద్దు అన్న ఆలోచన ఉంది. లేదంటే ఇక్కడేమన్నా స్టాండ్, ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్ ఏమైనా పెట్టుకోవడానికి ఉంటుంది. కానీ ద్వారం ఎక్కడ పోతుంది, ఇక్కడ దిశ అనేది తెలుస్తుంది కదా ఈజీగా. ఇది మొత్తం ఒక రూము, ఒక దిశ, ఈ 4 దిశలు. ఈ దిశలో ఇది నైరుతి, ఇది దక్షిణాగ్నేయము, తూర్పాగ్నేయము, ఇది ఉత్తర వాయువ్యము నుండి వచ్చిన మనిషి తూర్పు ఆగ్నేయంలోకి వెళ్ళినట్లయితే ఆ ఇంటిలో చాలా సమస్యలు, కొట్లాటలు, ఈ వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగంలో నష్టాలు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అంటే ఇంకెన్నో రకాలు, ఒక్కొక్క మనిషి కుటుంబం స్థాయి బట్టి వాళ్ళకు వచ్చే సమస్యలు ఇవి చెప్పినవే కావు, ఎన్నెన్నో కొత్త సమస్యలు ఇవన్నీ కూడా ఏర్పడేందుకు ఆస్కారం ఉన్న ప్లాన్ ఇది. ఈ ప్లానుని మార్పులు చేసుకోవడం అనేది చాలా మంచి విషయం. కానీ ఇది వదిలేసేసి మీరు ఇంకో వేరే మార్గం చూస్తున్నారు. అంటే ఈజియెస్ట్ మార్గం ఏదైనా ఉంగరం పెట్టుకోవడము, లేదంటే పేరులో ఏదైనా స్పెల్లింగ్ మార్చుకోవడము, ఇవన్నీ చేస్తున్నారు. మాకు చెప్తున్నారు ఇట్లా వాస్తు మిస్టేక్ జరుగుతుంది, వాస్తు యంత్రం కూడా పెడుతున్నాడు. యంత్రం ఎట్లా పనిచేస్తుంది? ఈ ద్వారము క్లోజ్ చేయడం అనేది మీకు రెమెడీ. చాలామంది రెమెడీ అడుగుతున్నారు. రెమెడీ అంటే ఇది ఇట్లాగే ఉంచుతాము, ఆగ్నేయ ద్వారం ఉంచుతాము, వాయు ద్వారం ఉంచుతాము, దీనికి రెమెడీ ఏంటంటే నీకు నిమ్మకాయ పెట్టడమా, గుమ్మడికాయ కట్టడమా? ఇవి మార్చి మంచి ప్లేస్లో పెట్టుకోవడమే రెమెడీ, దీనికి నివారణ. సో కాబట్టి ఈ యొక్క కిచెన్లో నుండి ఈ ద్వారాలు ఉన్నట్లయితే వెంటనే వాటిని మార్చుకొని మంచి ప్లేస్లో పెట్టుకొని వాస్తు ద్వారా శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను.